హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాటి వీడియోలో సెమిస్టర్ 6కి సంబంధించిన ఆప్షనల్ పేపర్ ఉంటుంది కదా, బీఎస్సీ వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సైబర్ లాస్. ఈ పేపర్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ డీటెయిల్గా చూద్దాం. ప్రీవియస్ ఇయర్ పేపర్ని. సో ఇది మీకు ఆప్షనల్ పేపర్, బట్ 40 మార్క్స్కి కాదు, 80 మార్క్స్ పేపర్. సేమ్ 5లో కూడా ఉంటుంది. ఇది బీఎస్సీ 6th సెమిస్టర్ అని చెప్పాను కదా, ఆప్షన్ పేపర్. ఇంకొక పేపర్ కూడా ఉంటుంది, అంటే గ్రూప్ని బట్టి. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సైబర్ లాస్ తీసుకుంటారు కొన్ని కాలేజెస్ వాళ్ళు. సో 80 మార్క్స్ పేపర్ కాబట్టి సేమ్ మనకి రిమైనింగ్ కంప్యూటర్ పేపర్ ఉన్నట్టుగానే సెక్షన్ ఏలో 12 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 8 రాయాలి. ఎనీ 8 4 32 మార్క్స్ ఉంటుంది సెక్షన్ ఏలో. సెక్షన్ బి 4 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఇంటర్నల్ చాయిస్గా మొత్తం టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ చాయిస్ ఏదైనా ఒకటి రాయొచ్చు. సో టోటల్ 4 ఆన్సర్ చేయాలి. 4 12 48, టోటల్ 80 మార్క్స్. ఓకే, సో ఇంపార్టెంట్ షార్ట్కి లాంగ్కి చూద్దాం. సిలబస్ షీట్లో చూస్తే మెయిన్గా ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. హెచ్టిటిపి ఉంటుంది, ఫైల్ ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్స్ లిస్ట్ అన్నీ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి షార్ట్ అడగవచ్చు, అయితే లాంగ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. టోటల్ అన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి డీటెయిల్గా అని లాంగ్ అడిగినా అడగవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి లాంగ్లో కూడా అడిగారు, చూడండి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా. ఓకే, ఇక్కడ ఉంది కదా టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నెక్స్ట్ ఈ నీడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది షార్ట్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇది ప్రీవియస్ ఇయర్ 22లో అడిగారు షార్ట్కి, నీడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ షార్ట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్లో రిపీట్ అయింది సైబర్ సెక్యూరిటీ. మెయిన్గా క్వశ్చన్ పేపర్ నేమ్ ఏది ఉందో వాటి గురించి ఎంతవరకు తెలుసు అన్న ఒపీనియన్తో ఖచ్చితంగా అడుగుతాడు. సైబర్ లా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి, వాటిలో టైప్స్ ఏంటి, అట్లా అడుగుతూ ఉంటారు. సో అవి మాత్రం మెయిన్గా మిస్ చేయొద్దు. అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ టూల్స్ ఆఫ్ అటాకర్ కూడా అడుగుతారు, ఇంపార్టెంట్ క్వశ్చనే, బట్ ఇవన్నీ చూసుకున్నాక చూసుకోండి. నెక్స్ట్ ఈ స్పూఫింగ్, స్కానింగ్, పాస్వర్డ్ క్రాకింగ్, మెలీషియస్ సాఫ్ట్వేర్, సెషన్ హైజాకింగ్, ఇవన్నీ మీకు ఆల్రెడీ టైప్స్లో వస్తాయి, బట్ షార్ట్కి జస్ట్ అదంటే ఏంటో చూసుకుంటే బెటర్. షార్ట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మెలీషియస్ సాఫ్ట్వేర్ ఓన్లీ విడివిడిగా అడుగుతారు. సెషన్ హైజాకింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇవన్నీ చూసుకుంటే ఒక లెసన్ నుంచి ఆల్మోస్ట్ 3 వస్తాయి కదా షార్ట్కి. సో ఒక్క దాంట్లో షార్ట్ చూసుకోకుండా రిమైనింగ్ 3 యూనిట్స్ అయినా పనికి వస్తాయి. ఎందుకంటే 9 ఆల్మోస్ట్, అందులో ఒకటి మిస్ అయినా మీరు 8 పర్ఫెక్ట్గా రాయొచ్చు. సో బెటర్ చూసుకోవడం. ఓకే, ఇక్కడ సెషన్ హైజాకింగ్ అడిగారు, మెలీషియస్ సాఫ్ట్వేర్ కూడా అడిగారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ క్రిప్టోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రిపీట్ అయింది, 22 పేపర్లో రిపీట్ అయింది క్రిప్టోగ్రఫీ. వాటి యొక్క అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డాటా సెక్యూరిటీ షార్ట్లో అడిగారు. టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ టెక్నాలజీస్, ఇది కూడా ఇంపార్టెంట్. క్రిప్టోగ్రఫీ గురించి అందులో టైప్స్ కూడా ఉంటాయి. సో షార్ట్కి అయినా లాంగ్కి అయినా చాలా ఇంపార్టెంట్ క్రిప్టోగ్రఫీ. అసలు ఈ యూనిట్ మొత్తం దాని గురించే ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ ఈ క్యాష్, ఇవన్నీ షార్ట్కి అడుగుతారు. ఈ క్యాష్ అంటే ఏంటి, థ్రెడ్స్ ఆఫ్ ఈ కామర్స్. సో షార్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ క్యాష్ ఇక్కడ రిపీట్ అయింది కదా, ఇక్కడ షార్ట్లో రిపీట్ అయింది ఈ క్యాష్.
ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా అడిగారు షార్ట్లో ఈ క్యాష్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్, ఫారెన్సిక్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా షార్ట్లో చాలా ఇంపార్టెంట్. ఫారెన్సిక్స్, రైట్ షార్ట్ నోట్ ఆన్ ఫారెన్సిక్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అని షార్ట్లో ఒకటి అడిగారు. సో సెక్యూరిటీ మెజర్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది లాంగ్లో అడుగుతున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్ లాంగ్కి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఇష్యూస్, రిస్క్ స్టేజెస్, అదే క్వశ్చన్ని డిఫరెంట్గా అడగవచ్చు. సో కన్ఫ్యూజ్ కాకుండా దాని మెయిన్ థీమ్ ఏంటి అంటే అందులో అసలు ఏం అడుగుతున్నారు క్వశ్చన్ అనేది చూసుకొని రాయాలి. ఒకటే క్వశ్చన్ని డిఫరెంట్ టైప్లో కూడా అడగవచ్చు. నెక్స్ట్ బ్యాకప్ అండ్ సెక్యూరిటీ, టైప్స్ ఆఫ్ బ్యాకప్ అండ్ సెక్యూరిటీ మెజర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్కి డెఫినెట్గా నేర్చుకోండి. చూడండి లాంగ్లో అడిగారు, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ బ్యాకప్ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ ఐటీ అసెట్స్. ఓకే, ఈ ఐటీ అసెట్స్ని చూసి మళ్ళీ ఏంటిదో అనుకోవద్దు. మీకు ఇక్కడ చూడాల్సింది ఏంటి, ఇక్కడ బ్యాకప్ సెక్యూరిటీ మెజర్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. మెయిన్గా ఇలాంటి ఎగ్జామ్స్కి అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవాల్సిన అవసరం లేదు. ఇందులో సైడ్ హెడ్డింగ్స్ ఏముంటాయో అవి మెయిన్గా గుర్తుంచుకుంటే ఆన్సర్ మీ ఓన్గా రాయొచ్చు. ఆ సైడ్ హెడ్డింగ్స్ కనిపిస్తే చాలు, వాళ్ళు మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో సైబర్ లాస్కి సంబంధించి ఉంటుంది. ఇందులో కాపీ రైట్ చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, కాపీ రైట్. ఈ పేపర్లో కూడా రిపీట్ అయింది. వాట్ ఈస్ కాపీ రైట్. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటి అది, ఇందులో ప్యాటెంట్, ఇవి కూడా షార్ట్గా అడిగారు లాస్ట్ టైం. ప్యాటెంట్ను సాఫ్ట్వేర్ లైసెన్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్టాండర్డ్స్, ఇది లాంగ్ అడగవచ్చు లేదా షార్ట్లో కూడా అడగవచ్చు, చాలా ఇంపార్టెంట్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్ షార్ట్లో అడగవచ్చు, లాంగ్లో కూడా అడగవచ్చు. ఈ పేపర్లో లాంగ్లో వచ్చింది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్. ప్రీవియస్ పేపర్లో ఇది షార్ట్కి అడిగారు. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఐటీ యాక్ట్ ఉంది కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ వేరే ఉంటుంది మ్యాటర్, స్కోప్ ఆఫ్ మళ్ళీ వేరే ఉంటుంది. ఇది లాంగ్లో అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఇండియన్ సైబర్ లా స్టేట్స్ ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఐటీ. ఒకవేళ ఇది మిస్ అయినా కానీ బట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చే అవకాశం ఉంటుంది, ఇది మిస్ చేయకండి. ఓకే, సో దిస్ ఈస్ ఓవరాల్ అనాలిసిస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ ఇస్తేనే మేము ఇంకా మోర్ వీడియోస్ తీస్తాం. థ్యాంక్ యూ.